మనం హ్యాపీ న్యూ ఇయర్ అని ఎప్పుడైతే అనుకుంటామో అనుకున్న తర్వాత కొంచెం హ్యాపీ ఉన్న న్యూసే మాట్లాడాలి కదా. అంటే అబ్ జిస్కు జల్తీ ఉస్కు జల్నేదో బై. బట్ హ్యాపీ న్యూ ఇయర్ అన్నప్పుడు మాత్రం మనం హ్యాపీగా ఉండాలి కదా గట్టిగా. సో అందుకనే ఒక చిన్న ఝలక్ మాట్లాడుకుందాం దురంధర్ 2 మీద. ఎక్స్పెక్టెడ్ లేకుండా ఈ చిట్ట కానీ మాట్లాడాల్సి వచ్చింది ఈ సినిమా గురించి. అంటే నేను ఇంకా సినిమా చూడలే, అబద్ధం ఎందుకు ఆడాలి. ప్రీమియర్ షోలు జరగలేదని కాదు, కాకపోతే నేను ఇంకా చూడండి నేను గట్టిగా మాట్లాడా. కాకపోతే మా అన్న చూసిండు, చెప్పిండు నాకు. అయితే దురంధర్ 2 మీరు రాసి పెట్టుకోండి బ్రదర్. ఒక్కొక్కడికి మెల్ట్ డౌన్ అవుతున్నది. మెల్ట్ డౌన్ పచ్చిగా పుచ్చ ఇక ఎట్లా అంటే మరీ పచ్చిగా అయిపోతుంది. అసలు ఆగది కాదు, పక్క తడవకుండా వీళ్ళకి ఎట్లా అయిపోతారంటే అట్లా ఉంటుంది. లిబరల్లు ఎవరెవరైతే భారతీయ శత్రువులు పాకిస్తానీని ప్రేమించే ఆ బ్రిగేడ్ మొత్తం పచ్చిగా అయిపోతుంది. అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యని యూటర్న్లు ఉంటాయి సినిమాలో. నాకు చెప్పుకుంటూ వచ్చిండు, అరే ఇది ఇట్లా అది అట్లా. అందులో ఒక ఫేమస్ డైలాగ్ ఏందనంటే పాకిస్తాన్ కా భవిష్య అభి భారత్కే హాత్ మే హై. అంటే పాకిస్తాన్ యొక్క భవిష్యత్తు మన హిందుస్థాన్ చేతులు ఉంటుంది అని అనేది ఒక ఏదైతే డైలాగ్ ఉంది చూడు, అదొకటి. ఇంకొకటి అసలు నిజంగా చెప్పాలని అంటే రణ్వీర్ సింగ్ది చాలా మినిమం డైలాగులు ఉంటాయంట. చాలా అంటే చాలా మినిమం డైలాగులు ఉంటాయంట. కాకపోతే యాక్షన్ ప్యాక్ ఉంటుందంట. చూడుండ్రి నా భూతో నా భవిష్యత్ అని చెప్పి చెప్తున్నారు. నేను ఇంకా చూడలే, ఖచ్చితంగా చూస్తా. ఒకసారి కాదు 2 సార్లు చూస్తా. ఇంకా హైలైట్ ఏందని అంటే డైలాగులు తక్కువ యాక్షన్ జామ్ ప్యాక్డ్ ఉందంట. ఇప్పటిదాకా ఎవరెవరైతే ఒర్లినరు చూడు ఏమని ఈ సినిమా చాలా దురంధర్ 1 ఇంత వైలెన్సా దానికంటే దాని అయ్యుందంట ఇది బ్రూటాలిటీలా. మంచి వాళ్ళే కళ్ళు మూసుకున్నారట. మా అన్ననే అరే అమ్మ ఏందిరా నాయనా ఇది అని చెప్పి జర సెట్ బ్యాక్ అయిందట. అట్లుంటుందట. ఇక ప్రీమియర్ షోలనే సీటీలు జోరుదార్ ముచ్చట్లు. అసలు నా వర్డ్స్లో నేను చెప్పలేకపోతాం. మనం సినిమా థియేటర్లోనే చూపిద్దాం ఆ హంగామా అంతా. బ్రూటాలిటీ టు ది కోర్ ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫింగర్స్ను ఉపయోగించే తన ఏళ్ళు చాలా బాగుంటాయి కదా స్వరా భాస్కర్ వాళ్ళ అమ్మ కూడా ఎన్నోసార్లు అన్నది ఇది ముస్లింలను పాకిస్తాన్ని ఇట్లా చూపెట్టడం తప్పు అని. అంటే ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే మొత్తం బాంబు పే మీద వేసుకొని పోయి నువ్వు బాంబు పేలుస్తానన్నప్పుడు మాట్లాడతావో ఆబ్వియస్గా డిస్కషన్స్ జరుగుతాయి, వాళ్ళ మీద డిస్కషన్స్ జరుగుతాయి. మళ్ళీ ఏ దేశంలోకి వచ్చిండు వాడు ఏ మతంలోకి వచ్చిండు అని అనేది ఖచ్చితంగా జరుగుతాయి. ఆ డిస్కషన్ జరిగినప్పుడు నీకు బగబగ మండితే అది నేనేమంటున్నా అంటే స్వరా భాస్కర్ వాళ్ళ అమ్మకు, ఆమె జేఎన్యూ ప్రొఫెసర్ కూడా. ఇంకా నేను ఏమడుగుతున్నానంటే నీ బిడ్డని ఇప్పుడు ఫెమినిజం మీద లెక్చరర్లు వెనకటికి ఇస్తుండే, ఇప్పుడు ఎందుకో ఇస్తలేదు. నీ బిడ్డని అడుగు ఒకసారి, ఏమైంది బిడ్డ ఫెమినిజం మీద లెక్చరర్లు ఎందుకు ఇస్తావు అని. ఆడికి అయిపోతుంది. నేను జర్మన్లో కూర్చున్న గారదుల సంఘానికి అధ్యక్షుడు ఉన్నాడు కదా ఒకడు, వాడిని కూడా అడుగుతున్నా, అరే నువ్వు 3 నెలల తర్వాతనో 2 నెలల తర్వాతనో 3 వారాల తర్వాతనో ఇప్పుడు దురంధర్ మూవీ మెల్డౌన్ అయిపోతుంది. ఇగో ఇట్లాంటివి మాట్లాడకు. నీ ప్రిడిక్షన్ కరెక్ట్గా ఉంటే, నీ గ్రహచారం గట్టిగా ఉంటే ఇప్పుడే మాట్లాడు. ఇప్పుడే చెప్పు ఈ సినిమా ఏమవుతుందో అని ప్రిడిక్షన్ చెప్పు. 3 వారాల తర్వాత 2 వారాల తర్వాత ఎట్లనైనా కలెక్షన్లు తగ్గుతారా? అందరూ చూస్తారు భారతీయులు కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక మూవీ కాదు, ఇది మా భారత్ యొక్క ఎమోషన్. ఈసారి అయితే మన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన డైరెక్ట్గా పచ్చిగా పేర్లతో సహా మొత్తం బటబయలు చేసిన అన్నట్టు చెప్తున్నారు. మొత్తం బటబయలు చేసి పడేసారు. అంటే భారత్లో ఉన్న శత్రువులు ఎట్లున్నారు ప్లస్ బయట పాకిస్తాన్లో ఎట్లున్నారు అని. మేజర్ ఇక్బాల్ గాడు ఎవడైతుండో చూడు, వాడు భారత్కి ఎంతైతే ఇంపార్టెంట్ ఉంది చూడు, వాడిని లేపేసుడు. దానికంటే ఎక్కువ వాడు పాకిస్తాన్లో బతకొద్దని పాకిస్తాన్ వాళ్ళకే ఉండేనంట. దాని తర్వాత మొత్తం పోలీసు వాళ్ళంతా అంటే ఎంత డీప్ డిస్కషన్ చేసి ఉంటాం నేను అన్నదే మీరు అర్థం చేసుకోరు. నేను సినిమా చూడకముందే ఇంత రివ్యూ చెప్తున్నా. పోలీసు వాళ్ళంతా ఎంట పడతారట రణ్వీర్ సింగ్ ఎంబడి. అంటే మన హంజా ఉన్నాడు కదా, ఆయన ఎంబడి పడతారట. ఎందుకు పడతారు అని అంటే మళ్ళీ మిమ్మల్ని పాగలు బనాంచినాం చూత్యా బనాంచినాం కదరా, మళ్ళీ మీరు వెంట పడకపోతే ఏం చేస్తారా అంటే నేను చెప్తున్నా. అంటే ఇవి కూడా చెప్పొద్దు అని అంటే కొంచెం మజా రాదనమాట. ఇక సంజయ్ దత్ యాక్షన్ చేసిండంట బ్రదర్, చిల్లింగ్ ఎఫెక్ట్ అంట సంజయ్ దత్. అసలు నిజంగా పాకిస్తాన్ వాడు ఎట్లా చేస్తాడో అట్లా చేసిండట మొత్తం. బేటా తూ మర్ద్ హై నా, తో జహా మర్ద్ హై వహా దర్ద్ హోతా హై, और మర్ద్ కో దర్ద్ హోతా హై, और దర్ద్ హోనా చెయ్యే నపుంసక్గా అని అన్నట్టు ఏదైతే మూమెంట్ జరిగింది చూడు, ఆహాహాహాహా. అంటే వీళ్ళని అది కూడా ఈ సినిమా ఎట్లయిపోయేదనంటే ఇప్పుడు ఒక పండుగ వస్తుంది, ఆ పండుగ ముంగట ఈ సినిమా మన భాయిలందరూ ఇక ఏమైపోయారు చూసిరు కదా మీరు. మన భాయిలందరూ ఇప్పుడు ఏం బీగలేరు. రణ్వీర్ సింగ్ ఇచ్చి పడేసిండు సినిమాలో. ఇంకొకటి సినిమా నేను దురంధర్ 1లోనే చెప్దామని అనుకున్నా, బట్ ఎలీనా ఒక క్యారెక్టర్ ఉంటుంది, హంజా భార్య ఎలీనా. ఆ సినిమాలోనే ఈ నెపోకిడ్స్ ఉన్నారు చూడు మన బాలీవుడ్లో,
థూ అని ఇట్లా ఉంచింది మీ మొక్కల మీద. ఇప్పుడు ఇండ్లనైతే ఇంకా కాకరిచ్చి తూ అని లిమిటెడే మళ్ళీ రోలు, పెద్ద రోల్ లేదు, లిమిటెడ్ రోల్ అనే కాకరిచ్చి తూ అని ఉంచినప్పుడు ఆ సంబరం ఉంటుంది చూడు నాకు ఈ బాలీవుడ్ వాళ్ళ మీద. అంటే వీళ్ళు వెనకటికి సినిమాలు ఎట్లుండే, రామ్ తేరీ గంగా మైలీ హే తుమారి అమ్మ మైలీ హే, అంతే కదా, మీ అమ్మ మైలే ఉండేరా, నాకు వస్తాయి మళ్ళీ లక్కీ కొడుకులకు అందరికి. సీతా గలీ గలీ మే రోయే తూ క్యూ తుమారి అమ్మ నై రోయి క్యా సాత్ మే, నాకు వస్తాయి. ఇప్పుడు అట్లా కాకుండా అంటే బేసికల్గా భారత్లో ఉన్న అపోజిషను, పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ స్వపక్షము అమ్మలు అట్లనే మాట్లాడాలి. పాకిస్తాన్నే ప్రేమిస్తానంటారు కదా ఒకళ్ళు, ఇట్లా ఛాతీ తీసుకుంటే ఇట్లా ఛాతీ తీస్తే విడిపోయిన పాకిస్తాన్ బొమ్మ కనిపిస్తుంది అలా ఛాతీలల్లా, ఇలా ఛాతీలు చపాతీలు గాను. ఇట్లా నడిచింది మొత్తం కథ అంతా. ఆ సంబరం మజా ఉంటుందా, ఎట్లా ఉంటుంది ఆ సంబరం మనకు? సో నేనేమంటున్నా అంటే ఇక దీనికంటే మజా అవద్దు. చావా ఎట్లుండే అందులో ఒకటే ఒక గూస్ బంప్స్ వచ్చే డైలాగ్ ఉంటుంది, నమ పార్వతి పతయే అని అంటారు చూడు, హరా హర మహాదేవ్. సరే గుర్రమెక్కి పోలే, చావాలో గుర్రమెక్కి వస్తాడు శత్రు దాంట్లోకి. ఈడేంది తెలుసా కథ, హెలికాప్టర్లో దిగుతాడు హంజా. ఐ మీన్ రణ్వీర్ సింగ్ ద వే హీ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్, నునుగు మీసాల యంగ్ బాయ్ నుంచి గడ్డం పెంచి హంజా అయి పాకిస్తాన్ వాళ్ళ ఛాతి మీద గడ్డపార దించుతుంటాడు చూడు, అబ్బా. ఇది బ్రూటాలిటీ కాదురా, ఇది బ్రూటాలిటీ కాదు, దిల్కా సుకూన్ అని అంటాం చూడు మేము, దిల్కా సుకూన్ ఇది మాకు. ఇక వస్తారు ఇక లిబరాండూలు చూడుండ్రబ్బా. ఈ సినిమా చూసినాక 2-3 వారాల తర్వాత గాడిదల సంఘాల అధ్యక్షుడి నుంచి మన ఫింగర్లకు రింగు పెట్టుకునే స్వరా భాస్కర్ దాకా ఇక లొల్లిలు అయితే చూడు, కంటెంటే కంటెంటు. 2-3 వారాలు కంటెంటు. మనకు అందరికి ఎట్లుంటుంది తెలుసా, అప్పుడు ఇట డోల్ తీసుకొని ఇలా కథ మఫ్త్ లియా అని చెప్పి మనం ఎంజాయ్ చేయొచ్చు, దీని తల్లి ఎంజాయ్ చేయొచ్చు. సో 2 వారాల పాటు జర కుర్సీకి పెట్టి కస్కే బాట్లేనా, స్పీడ్ జర రేంజ్లో పోతుంది, ఒక రేంజ్లో. ఇది సినిమా చూసినాక మాట్లాడదాం. సండే అని పోదాం ఆ సినిమా. సండే మా టీం అందరు ఉన్నారో లేదో కనుక్కుందాం ఒకసారి. హరీష్ ఎప్పుడు వస్తుండు? సో మా ఓడు జర లీవ్ పోతున్నాడు, ఉగాది పండుగ వచ్చిందని చెప్పి పోతున్నాడు. సో నూతన సంవత్సర వేడుకలు, ఉగాది పండుగ అండ్ దాంతోపాటు వేరేలో పండుగ, ఇవన్నిట్లల్లో ఒక ఫ్యాక్ట్ఫుల్ సినిమా బయటకు. ఇంకొకటి నేను మర్చిపోయినా, అన్నోన్ మెన్ ఉన్నారు చూడు మన వాళ్ళు, అన్నోన్ కట్టెమెన్, అన్నోన్ స్టిక్ మెన్. ఇప్పుడు అదంటే మళ్ళీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇళ్ళల్లో చాలా సెక్యూర్ మళ్ళీ యూట్యూబ్ కూడా. అందుకనే భావాజాల స్వేచ్ఛ చాలా పటిష్టంగా మెయింటైన్ చేస్తుంది కదా. అందుకనే కట్టలు పెట్టుకుంటారు, మీకు తెలుసు కదా, అన్నోన్ కట్టెలమెన్కి జై అని అంటాం చూడు మనం. కొన్ని కాస్టం కట్టలు కట్టడానికి ఆ అన్నోన్ కట్టెలమెన్కి జై అని అన్నాం చూడు, వాళ్ళది కూడా ప్రస్తావన వస్తుందట సినిమాలో. అంటే జస్ట్ మీరు ఇక అర్థం చేసుకోండి ఎంత పచ్చి ఉంటుందో, ఇలా పక్క ఎట్లా దడుస్తుంటుందో. పొద్దుగాలు ఇట్లా వండుకొని ఉంటారు, లేచి కొట్లాట పెట్టుకుంటారు, అరే నేను సుక్క కూడా తాగలే కానీ నా పక్క ఎట్లా దడిచిందిరా అని అంటారు, దురందర్ కళలు వచ్చిందిరా అని చెప్పి మనం కంటెంట్ మాట్లాడుకోవాల్సి వస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, దురందర్ ఈ దరిద్రులందరికీ దుమ్ము లేపుతుందని చెప్పి ఆశిస్తూ మరొకసారి అందరికీ ఉగాది ఇంకా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ నమః పార్వతీ పతయే హర హర మహాదేవ్. జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఒకటే సరిపోతుందా? బజరంగ బలిని జర యాద్ చేసుకోవాలి కదా. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. భారత్ మాతాకి జై.